అమెరికా, చైనా, కెనడా, మెక్సికో నడుమ సుంకాలు, ప్రతి సుంకాల యుద్ధం నడుస్తుంది. చైనాపై ఇప్పటికే విధిస్తున్న 10% సుంకాన్ని రెట్టింపు చేయడంతో పాటు మెక్సికో, కెనడాలపై విధించిన 25% సుంకాల అమలు మంగళవారం నుంచే మొదలవుతుందని ట్రంప్ చేసిన ప్రకటనకు ఆయా దేశాలు అంతే ఘాటుగా స్పందించాయి. అమెరికా నుంచి తాము దిగుమతి చేసుకునే చికెన్, గోధుమ, మొక్కజొన్న, ప్రతి వంటి ఉత్పత్తులపై అదనంగా 15% సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే సోయాబీన్స్, బీఫ్, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులపై 10% అదనపు సుంకాన్ని వసూలు చేస్తామని పేర్కొంది. అంతేకాదు అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. తాము విధించిన అదనపు సుంకాలు మార్చి 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ తెలిపింది. ఈ చర్యలతో పాటు అమెరికాకు చెందిన 10 కంపెనీలను విశ్వసనీయం కాని సంస్థల జాబితాలో చేర్చాలని చైనా నిర్ణయించింది. అమెరికాకు చెందిన రక్షణ, ఏఐ, వైమానిక, ఐటీ రంగాలకు చెందిన కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ చర్యలతో పాటు అమెరికాతో ఉక్రెయిన్ కు, యూరప్ దేశాలకు మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో యూరోప్ దేశాలతో పాటు ఉక్రెయిన్ తో సంబంధాలు పెంచుకునేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. దీనికి తాము తగిన సమాధానం చెప్పి తీరుతామని హెచ్చరించారు. అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆ దేశం నుంచి కెనడాకు దిగుమతయ్యే ఉత్పత్తులపై తొలి దశలో 25% సుంకాలను విధిస్తామని మంగళవారం అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. మరో 3 వారాల తర్వాత రెండో దశలో భాగంగా ఆటోమొబైల్, స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 25% సుంకాలను విధిస్తామని హెచ్చరించింది. అమెరికా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఈ సుంకాలను ఇలాగే కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మాత్రం అమెరికా సుంకాలపై తాము ఆచితూచి వ్యవహరిస్తామని, దీనిపై తమ వద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బి, సి, డి కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ట్రంప్ తీరుపై అమెరికా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ స్పందించారు. ప్రతీకార సుంకాలు విధించడాన్ని ఒక రకంగా యుద్ధంగానే భావించవచ్చని పేర్కొన్నారు.